ఇదిలా ఉంటే మార్చి 27న సాయి 20వ పుట్టినరోజు కాగా 26వ తేదీ అర్ధరాత్రి సౌజన్య ఉంటున్న హాస్టల్కి వెళ్ళి ఆమెతో కలిసి కేక్ కట్ చేసి ఆ తర్వాత కాస్త టైం స్పెండ్ చేసి మరుసటి రోజు ఉదయాన్నే సాయి తన బాబాయ్తో కలిసి ఇంటికి వస్తుండగా సౌజన్య తండ్రికి ఈ విషయం తెలిసి ఒక కార్ని అరేంజ్ చేసి వారికి యాక్సిడెంట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. అలా సాయి తన బాబాయ్తో కలిసి బైక్ మీద తమ ఊరికి వస్తున్నప్పుడు ఒక కారు స్పీడ్గా వచ్చి ఆ బైక్ని గుద్దడంతో ఆ యాక్సిడెంట్లో సాయికి ఎటువంటి గాయాలు అవ్వలేదు కానీ తన బాబాయ్కి దెబ్బలు తగలడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేశాడు. అలా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన సాయి ఆ రోజు నైట్ బర్త్డే పార్టీని అరేంజ్ చేసి ఆ పార్టీకి సౌజన్యని కూడా రమ్మని చెప్పడంతో సౌజన్య తన కాలేజ్ పూర్తవగానే హాస్టల్కి వెళ్లకుండా నేరుగా తన ఇంటికి వెళ్ళింది. ఇక అలా కూతురికి ఎంత నచ్చజెప్పినా తను మారట్లేదని ఆక్రోశానికి గురైన ముత్యాల సదయ్య గురువారం రాత్రి 8 గంటలకి సాయి తన బర్త్డే పార్టీని స్కూల్ గ్రౌండ్ లో చేసుకుంటున్నాడనే సమాచారాన్ని తెలుసుకొని సరైన సమయం కోసం వెయిట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా సాయంత్రం 7:30 గంటలకి సాయి తన తల్లిదండ్రులకి చెప్పేసి స్కూల్ గ్రౌండ్ కి బయలుదేరుతుండగా సాయి తండ్రి తనని ఆపుతూ సదయ్యకి నువ్వు దొరికితే ఏమైనా చేయడానికి వెనకాడని చెప్పినా సాయి మాత్రం తన తండ్రి మాటల్ని పట్టించుకోకుండా స్కూల్ గ్రౌండ్ కి వెళ్లి పార్టీ సెలబ్రేషన్ ని స్టార్ట్ చేశాడు. అలా కేక్ కట్ చేసి మద్యం తాగుతూ మధ్యలో సౌజన్యకి కాల్ చేస్తున్నా తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే సౌజన్య తండ్రి అప్పటికే తన దగ్గర ఉన్న ఫోన్ ని లాక్కొని తనని ఒక రూమ్ లో బంధించాడు. ఇక అలా రాత్రి 10 గంటల వరకు సాయి మరియు అతని గ్యాంగ్ సెలబ్రేషన్ లో మునిగిపోయి ఒక స్టేజ్ లో టైర్డ్ అయి కూర్చొని మాట్లాడుకోవడం మొదలెట్టారు.